ఆడాళ్లని పెంచకూడదు. ఇది కథ టైటిల్. రచించింది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అప్పుడే కోళ్లు కూసినవి. గ్రామాంతరములకు పోవుటకు రైలునకు వెళ్లవలసిన వారందరూ కళ్ళు నులుముకొంచు బయలుదేరిరి. అక్కడక్కడ గృహిణులు చల్లచేయుటకు ప్రారంభించిరి. ప్రబంధ కవుల వర్ణనలకెక్కు విషయములు కూడా అనేకములు జరుగుచుండెను. ఈ సమయమున రాయవరమున ఒక ఇంట ఒక గదిలో కుర్చీపీట మీద ఒక యువకుడును అతని ఒడిలో ఒక యువతియు కూర్చుండి ఉండిరి. ఇరువురును ఒకరి భుజముల మీద ఒకరి చేతులు వేసుకుని ఉండిరి. త్వరగా రావాలి మాటు, ఆలస్యమైతే నేను ఉండలేను. ఇంటికి రాగానే వస్తాను. వెళ్ళిరండి. ఏం వెళ్ళి రావడమో? నీకేమీ తేవడానికి వీల్లేదు కదా. తేవడం ఎందుకులేండి, ఇంతకీ నా కర్మం ఇలా ఉంది. ఎంత కోరిక ఉన్నా దిగమింగుకోవాల్సి వచ్చింది. నీలం, తొందరపడకు. కొద్ది రోజుల్లోనే నిన్ను నా ఇంటికి తీసుకుని పోతాను. అంత భాగ్యమా నాకు? చూస్తూ ఉండు. ఇట్లు చెప్పి అతడు లేచెను. ఒకరినొకరు పొదివి పట్టుకుని ఇరువురును ద్వారమును వరకు వెళ్ళిరి. యువతి మెల్లగానే తలుపు తెరిచెను. కాని దురదృష్టవశమున చప్పుడయ్యను. అందులోకి ఆమె కించపడుచుండగా, ఎవరు తలుపు తీసిన వారు అని మేడమించి కేక వినవచ్చెను. వెంటనే, ఇంకా నింపాదిగా అడుగుతారే, రండి చూద్దాం, దొంగ దొరుకుతాడు. అమ్మాయి గుణం కూడా తెలుస్తుంది. మరి ఒక మాట వినపడ్ను. ఇది విని జాగ్రత్త అని యువకుడు ఉడాయించెను. యువతి భయభ్రాంతయ్యై తలుపు మూసి మరలపోయి మంచం మీద పరుండెను. తీయి తలుపు అని మండువా దశ నుండి ఒక స్త్రీ గద్దించి తలుపు గుంజెను. యువతి మరింత భయపడి ఊరకుండగా వెలుపల గద్దింపులను దూషణములను ఎక్కువయ్యను. చేయినది లేక ఆమె తలుపు తీయక 40 ఏండ్ల స్త్రీ ఒకతే రభసముతో లోపలికి వచ్చి, రంకుమొగుణ్ణి ఏం చేశావో చెప్పు అని తర్జన భర్జన ప్రారంభించెను. నీలమ్మకు ఏడుపు వచ్చినది. కన్నుల నీళ్లు గిరగిరా తిరిగిపోయినవి. శరీరము గడగడా వణికిపోవచ్చున్నది. నోట మాట రాలేదు. స్త్రీ గద్దింపులు అంతకంటనూ పెరుగుచుండగా నీలమ్మ, నన్ను బతకనీవా ఏమిటి అని ఏడ్చుచూ క్రింద కూలబడెను. ఇంతలో 50 ఏండ్ల పురుషుడొకడొచ్చెను. అతన్ని చూచి నీలమ్మ, నాన్న, నన్ను బతకనిచ్చే పట్టు పట్టలేది పాడుముండ, చంపేస్తుంది, అనరాని మాటల్ని నా కొంప తీస్తోంది. నోరు సరిగ్గా సర్దుకో, పాడుముండనా నేను? ఏమయ్యా, ఆ వరుసగా నన్ను తిడుతూ ఉంటే అలా చూస్తూ వింటూ ఊరుకుంటావే? ఏమిటమ్మాయి దురుసుదనం చూపిస్తావు? అదేమిటో అడుగుతోంది, చెప్పు సమాధానం. ఏముంది నాన్న? రంకుమొగండి ఎక్కడ దాచావు? చూసావా నాన్న ఆ కూతలు? తలుపు చెప్పుడు ఎందుకయింది? ఏమో నాన్న, ఎవరి తలుపో? ఇంకా బొంకడం కూడానా? అవును, రంకు నేర్చిన దానవు బొంకవు. విన్నారా మీ అమ్మాయి మాటలు? నీకు దుర్బుద్ధి ఎప్పటినుంచి పుట్టిందే అమ్మాయి? వీలే ఈ మాటలు కలిసినప్పటినుంచీని గుడ్డివాళ్లని చేసేసి మనల్ని ఆడుతోంది ఆట. విన్నావా నాన్న మాటలు? తలుపు చెప్పుడు ఎందుకయిందో చెప్పమంటే మాట్లాడవేమి? నాకేం తెలుసు నాన్న. చూశారా ఇంకా ఎలా బొంకుతోందో? ఏమమ్మాయి, నా మర్యాద దక్కనివ్వవు? నీకు అలాగే తోస్తోందా నాన్న? తోస్తోందా ఏమిటి? అడిగిన దానికి సరిగ్గా జవాబు చెప్పవే. చెబుతుంది, చూడండి. నోరు ఏది? నోరు విప్పు. చూశారా? తమలపాకుల గారా? ఇంట్లో తమలపాకులు లేవు కదా, నీ నోరు ఎందుకు ఎర్రబడింది? అయ్యో, నా కర్మ కాలిపోతే ఇదొకట. నోరెందుకు ఎర్రబడిందే అమ్మాయి? నోరు పూస్తే తులిసాకులు కవిరి నవిలేను నాన్న తగ్గడానికి. నేనేం కర్మం ఎరగను, నన్ను రక్షించు నాన్న. కర్మానికేం వచ్చింది నీకు హాయిగా సుఖపడేటప్పుడు? తెలిసిందా అమ్మాయి స్వభావం? ఇదిగో చెప్తున్నా విను. ఇదివరకు ఎలా జరిగిందో జరిగింది. ఇక ఏమైనా ఇలాంటి పనులు చేశావంటే మహమ్మాయి వండిస్తాను. ఇట్లు చెప్పి పురుషుడు స్త్రీని తీసుకుని వెడలిపోయాను. నీలమ్మ ఒడలు తెలియక అట్లే పడి ఉండెను. ఒక సాయంత్రము ఆ ఇంటికి ఎదుట అరుగు మీద ఒక యువకుడు కోటు జేబులలో చేతులు ఉంచుకుని పచార్లు చేయిచు మెల్లమెల్లగా ఈల వేయిచు తరచు కిటికీ దశకు చూచుచుండెను. ఇట్లు ఒక 10 నిమిషములు గడిచినప్పటికీ మేడ మీద నుండి ఆ 40 ఏండ్ల స్త్రీ రొసరొసలాడుచు, ఎందుకయ్యా కిటికీకేసి చూస్తూ అలా ఈలలు వేస్తావు? మంచి చెడ్డ అక్కర్లేదు అని అడిగాను. యువకునకు కోపం వచ్చినది. కన్నులెర్ర చేసినాడు. నేనే ఈల వేసుకుంటే నీకే? కట్టిపెట్టు నీ వేషాలు, జాగ్రత్త. ఏమనుకున్నావో? ఏం చేస్తావేమిటి? ఈ ఇల్లు సంసారులది, తెలుసునా? నువ్వెవరు ఇంతకీ? స్త్రీకి చాలా కోపం వచ్చును. గందరగోళం ప్రారంభించినది. ఈ ఔద్ధత్యము చూసి
యువకుడు అప్రదిష్ట అని అనుకునుచు మెల్లగా జారుకొన్ను. సాయంకాలం అయినది. చాకలి బట్టలు తెచ్చి భూలోకమ్మగారు, భూలోకమ్మగారు అని పిలువగా ఆమె మేడ మీదకి పట్టుకురా అని పిలిచాను. నడిసి నడిసి వచ్చాను. మెట్లెక్కలేనమ్మా అని విసుక్కొంచు రజకి పైకి పోయాను. చూడు, నువ్వు నిజం చెప్తావు, చాలా మంచిదాను. అబ్బో, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఓ మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఎప్పుడైనా అబద్ధం చెప్పానా తల్లి? మా నీలమ్మ ముట్టయి ఎన్నాళ్ళయింది? మొన్ననే కాదుటమ్మా, అది తెలుసునులే నాకు. ఈ మధ్య అన్న హితవు తప్పిపోయింది. నిజం చెబుతూ నాకెందుకమ్మా ఇలాంటి గొడవలు? ఏమోనమ్మా, నన్ను పంపించేయండి తల్లి, నేను వెళ్ళిపోతాను. నేను పట్టుకు కూర్చున్నానా, ఇహ వెళ్ళొచ్చు. ఇట్లు చెప్పి భూలోకమ్మ చాకలి దానికి పంపివేసి రుసరుసలాడుచు చరచరా క్రిందకి వచ్చి నీలమ్మ అని పిలిచాను. మళ్ళీ కొంప మునిగినట్లుంది అని అనుకుంటూ ఆమె మండువాలోకి రాగా, ఇందాక చివుకుల వారి పిల్లాడు నీకోసం వచ్చాడెందుకు అని అడిగాను. నీలమ్మ నిర్ఘాంతపడి ప్రతి వచనము చెప్పలేదు అంటే సమాధానం. మాట్లాడవే, చివుకుల వారి పిల్లాడెవరు? అయ్యో అయ్యో, ఎంతనంగా నాచివి. ఆ వేళ రాత్రి తెల్లారగట్ల దొడ్డి తలుపు తీసి పంపేశావు కదూ, ఎరగవు? ఏమిటి ఆ మాటలు? అవతలికి పో. పోతానులే, నీకిప్పుడు అన్నం సహిస్తోందా? పుల్లని వస్తువులు ఏమైనా తెప్పించినా? ఏం మాటలవి? నా ఎదుట నుంచి అవతలికి పోతావా పోవా? ఇదిగో పోతున్నాను. మీ నాన్న రేపు వస్తాళ్లే, తొందరపడకు. భూలోకమ్మ వెడలిపోయాను. నీలమ్మ చచ్చాను. ఈ భూతానికి అప్పుడే ఎలా తెలిసింది అనుకుంటూ లోపలికి పోయి కూలబడెను. తెల్లవారినది. దాసి వచ్చి అంట్లేయండమ్మా అని 10 సార్లు పిలిచినను ఎవరునూ పలకలేదు. అది మరల అదే పనిగా పిలిచి మేడ మీదికి పోగా భూలోకమ్మ అప్పుడే మెలుకుని, ఎందుకు కేకలేస్తున్నావు అని అనెను. నీలమ్మ గారు పలకడం లేదు. ఏమైంది? ఇంకా నేవనేదు కావాలా అంటే ఇంకా లేవలేదేమో అని. లేపు, మీరు దిగిరండి. భూలోకమ్మ వచ్చి పిలిచి వెదకగా నీలమ్మ కనపడలేదు. మనస్సు చెదిరిపోయినది, కంగారు పుట్టినది. ఇల్లంతయూ వెతికినది, నుయ్యి చూసినది, తోచలేదు. నీలమ్మ గది చూడగా పెట్టె కనపడలేదు. లేచిపోయింది భామ అని ఊర్ధ్వ శ్వాసముతో ఆమె ఇవ్వలకు వచ్చెను. అప్పుడే వీధిలో నుండి పూర్వపరిచిత వృద్ధుడు లోపలికి వచ్చెను. అమ్మాయి లేచిపోయిందండోయ్. ఎవరితోటి? రంకుమొగుడితోటి. ఎవరు వాడు? చివుకుల వారి అబ్బాయి. ఎలా తెలిసింది వాడని? భూలోకమ్మ జరిగినదంతయూ చెప్పెను. ఛార్జీ ఇచ్చి ఖైదులో పెట్టించేస్తా వాణ్ణి దాన్ని కూడా అని అతడి చివాలన లేచెను. ముందు కథేమిటి? ఛార్జీ ఇవ్వడమే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంత పని చేస్తాడా? దిక్కుమాలిన గొడవ ఇదెక్కడ దాపరించిందిరా దేవుడా మాకు. అయితే నుంచున్న పళంగా వెళ్లడమే. ఇంకా అడుగుతున్నావా? మరి నాకు వన్నం ఎలా వస్తుంది? ఇదో చిక్క. ఏ వెధవ గుణాలున్నా ఇంత కాచిపోసేది. ఇక చెయ్యి కాల్చుకోవాలి. ఇల్లు కదలడానికి వీల్లేదు. వన్నం పెట్టి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రాత్రికి చేరుకోవాలి. లేకపోతే నేను వండుకోలేను బాబు. ఏడ్చినట్లే ఉంది. వండుకోలేనని కూర్చుంటే ఎలాగా? మీరో వంట నేనో వంట ఎందుకండి? నీ వంటలో తినవంటావా ఏమిటి? మీరెలాగా వండుకోవాలి గనక ఇంకో సోల్డు బియ్యం పొంగించలేరు. వీరయ్య రుంజుకొనుచు వంట ఇంటిలోనికి పోయిను. ఇల్లంతయు పరిశుభ్రము గావించి ఇవ్వలకు వచ్చినప్పటికీ 9 గంటలు ప్రొద్దెక్కినది. వెంటనే వంట చేసి భోజనానంతరమాతడు ఒక దళారీని వెంట పెట్టుకుని బయలుదేరాడు. సోమేశ్వరంలో 4 చేరిరి. చివుకుల సుబ్బారావు, ఇలాంటి మాటలు అన్నావంటే బాగా జరగదు అనిను. అతని తండ్రి వీర వెంకయ్య కోప్పడెను. పెద్ద మనుషులు, ఆ పిల్లాడు అలాంటివాడు కాడయ్యా అనిరి. వీరయ్యకు కోపం వచ్చినది. దళారి, తొందరపడకండి అన్నాడు. నీ లెక్కలేమిటి? నువ్వు వాళ్లలో కలిశావు అని దళారిని విడిచి వీరయ్య రామచంద్రపురం వెడలిపోయిన. దుర్వాసుల వీరయ్య అంటే రాయవరంలో పేచీకి చాలా ప్రసిద్ధి. దావాల నిమిత్తము కోర్టులకెక్కుట అనినా అతనికి ఎంతో సంబరము. 40వ ఏట భార్య చచ్చిపోగా అతడు భూలోకమును తెచ్చిపెట్టుకొనేను. నీలమ్మ ఒక్కతియే అతనికి సంతానము. ఆమె అతడు సోమేశ్వరంలో ప్రభల సోమయ్య కుమారుడకు తిరుపతి రాయనికిచ్చి పెళ్లి చేసెను. అక్కడ సోమయ్య చండశాసనుడు. అతని భార్య కూడా అట్టిదే. నీలమ్మ కాపురమునకు వెళ్లిన తరువాత 4 ఏళ్లు చాలా బాధపడెను. తిరుపతి రాయుడు కొన్ని కారణముల వలన తల్లిదండ్రులకు జడిసి ఒదిగి ఉండేవాడు. అగుటచే అతడు భార్య బాధలను తొలగింపజాలకపోయాను. కుమార్తె బాధలను విని సహింపలేక వీరయ్య శ్రావణ మాసము పేరు చెప్పి మరల పంపలేదు. భూలోకమ్మ అప్పుడు నీలమ్మ ఎడల చాలా ప్రేమతో ఉండెను. పైగా ఇల్లరికం రమ్మనగా తిరుపతి రాయుడు తిరస్కరించెను.
దీంతో అల్లునకు మామనకు ముఖావలోకనములు కూడా తప్పిపోయాను. నీలమ్మని తీసుకొని రావడానికి వల్లగాదు, దాంతో నువ్వు రహస్యంగా మాట్లాడినా నీకు మాకు బాగా జరగదు అని అక్కడ తిరుపతి రాయని తల్లిదండ్రులు ఆజ్ఞ పెట్టిరి. వారిని చందనాడు కొనినచో అతనికి ఏమీనూ లేదు, అంతయు సోమయ్య స్వార్జితము. ఈ తేరున నీలమ్మ కాపురము చెడిపోయినది. కాలక్రమమున ఇక్కడ భూలోకమ్మ కూడా అత్తగారే నయమనిపింపసాగాను. తండ్రి విటకత్త చేతులలో ఉండెను. కాలము గడుచుచుండగా అక్కడ తిరుపతి రాయని తల్లి చచ్చిపోయాను. సోమయ్య కోరలు పీకిన త్రాచయ్యను. తిరుపతి రాయుడు స్వతంత్రుడయ్యను. ఇంక పెళ్ళాం మాట చూచుకోరా నాయనా అని నాయనమ్మ పోరదొడగా ఆ ప్రయత్నంలోనే ఉన్నానని మనవడు ప్రత్యుత్తరం ఇచ్చెను. వీరయ్య వకీల్ని పెట్టి 2000 రూపాయల నగలతో తన కుమార్తెను లేవదీసుకుపోయినని చివుకుల సుబ్బారావు మీద ఛార్జీ పెట్టెను. పోలీసులు వచ్చి ఇల్లు సోదా చూడగా ఏమీయో ఆచీకు దొరకలేదు. నీకు చేతనైన పని చేసుకో అని సుబ్బారావు చెప్పెను. చూస్తూ ఉండు అని వీరయ్య భగ్నాసుడై వెడలిపోయాను. వాయిదా వచ్చినది. దాసి, పాలికాపు, ఒక బండివాడు, దళారి ఒకడు, ఈ సాక్షులతో వీరయ్య హాజరయ్యాను. ఉదయం 9 గంటల వరకును వకీలు భీమారావు పంతులు సాక్షులను తయారు చేశాను. మధ్యాహ్నం 1 గంటకు విచారణ ప్రారంభమయ్యాను. తొలినాటి సాయంత్రం అంట్లు తోముకుని పోవుచుండగా పచారు చేయుచు ఈలలు వేయుచు ఎదుటి ఇంటి అరుగు మీద సుబ్బారావు కనిపించనని దాసి చెప్పాను. తెల్లవారుజామున దుక్కుటెద్దులను పొలము తోలుకొని వెళ్ళుటకు వచ్చినప్పటికీ వీధిలో బండి నిలిచి ఉండెననియు, ఎడ్లను విప్పుకొని వచ్చినప్పటికీ బండియే లేదనియు పాలికాపు చెప్పాను. దళారి సుబ్బయ్యను ఎక్కించుకొని తాను మండపేట బండి తోలుకొని వెళ్ళుచుండగా మండవారి పాక వద్దకు వెళ్ళినప్పటికీ సోమేశ్వరం బండి కలిసిననియు, చివుకుల సుబ్బారావు గారే బండిని తోలుచున్నారనియు, ఆ బండి వారి స్వంతమనియు బండివాడు చెప్పాను. సుబ్బారావు బండి తోలుచుండగా నీలమ్మ అతన్ని ఆనుకొని కూర్చుండి కబుర్లు చెప్పుచున్నదనియు, అనుమానము మీద చుట్ట కాల్చుకొంటుకు అని తాని అగ్గిపుల వెలిగించగా ఆ వెలుగున ఆమె ముఖం కనిపించననియు, తోడనే ఆమె ముఖము తిప్పుకొన్నదనియు, సుబ్బారావు బండిని మేఘాల మీద తోలుకొని పోవుటయు జరిగిపోయినని దళారి సుబ్బయ్య చెప్పెను. సుబ్బారావు ఎవరిని అడ్డున వాళ్ళు వేయలేదు. కేసు రుజువైనది, ఏం చెబుతావు అని మెజిస్ట్రేటు సదర్పముగా నెడగగా భీమారావు పంతులు తన ప్రజ్ఞను గర్వమును ప్రకటించెను. వీరయ్య న్యాయం దొరికింది, ఇక కఠిన నరకం పడాలి పుండాఖోర్కి అనుకునేను. సుబ్బారావునకు నవ్వు వచ్చినది. అతడు నిర్లక్ష్యముగా చూచుచు పంతులుగారు చాలా కష్టపడ్డారే అనగా భీమారావు పంతులు ఎదురొమ్ము విరుచుకుని నిలిచి మీసము మెలిపెట్టిచు, నిన్ను శిక్షించడమే నా కష్టానికి ఫలం అనెను. సంకల్ప సిద్ధులు అని సుబ్బారావు అందులకు బదులు చెప్పి, అయితే నేనిప్పుడు చేయవలసినది ఏమిటండి అని మెజిస్ట్రేటుని అడిగాను. నీ నిర్దోషిత్వాన్ని రుజువుపరుచుకోవాలి. ఎలాగండి? సాక్షులను తెచ్చుకొని. ఎలాంటి వాళ్ళు కావాలండి? న్యాయమైన వాళ్ళు, నమ్మకమైన వాళ్ళును. ఆడాలు పనికి వస్తారా అండి? ఎంతమంది కావాలండి సాక్షులు? ఒకరి తర్వాత ఎంతమంది అయినా సరే వాయిదా ఇస్తాను, తెచ్చుకో. వాయిదా అక్కర్లేదండి, ఇప్పుడే కానియండి. అయితే మరీ మంచిది, సాక్షులను హాజరు పెట్టాలి. నువ్వు వెళ్ళి తీసుకురావడానికి వీల్లేదు, పేలు చెప్పు, కోర్టు వారే పిలిపిస్తారు. మొదటి సాక్షి ప్రబల నీలమ్మండి, కేక వేయించండి. ఈ మాట విని అధికారి అప్రతిపుడయ్యను. భీమారావు పంతులు తెల్లబోయెను. వీరయ్య నిర్విణ్యుడయ్యను. వకీళ్లందరూ ఆశ్చర్యపడి అక్కడ ఉన్న ఇతరులు చకితులైరి. కుమాస్తా యాజ్ఞ చొప్పున కానిస్టేబులు 3 మార్లు గొంతెత్తి పిలువగా ప్రబల నీలమ్మ వచ్చి బోనులో నిల్చెను. కోర్టు అంతయు గుసగుసలతో ప్రతిధ్వనించెను. సుబ్బారావు ముఖము మీది మందహాసము ఉచ్చలితమయ్యెను. నీలమ్మ గంభీరముగా నిలిచుండెను. పేరు వయస్సు మునగునవి వ్రాసుకని గుమాస్తా ఊరకుండగా భీమారావు పంతులు లేచెను. నువ్వు రంకుమొగుడితో లేచిపోయావు గదు. రామరామ, సంసార స్త్రీని సంసారి అడగవలసిన మాటేనా ఇది? అయినా తమకు ఎవరు చెప్పారండి ఇలాగని? అయితే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నా ప్రాణేశ్వరుని ఇంట్లో. ప్రాణేశ్వరుడనగా చివుకుల సుబ్బారావు కాదు, శ్రీహరి. ఆడుతోడున పుట్టలేదటయ్యా నువ్వు. నీకు నా వంటి కూతుళ్ళు లేరు. ఇది మెజిస్ట్రేటు కోర్టు, తెలిసిందా? అడిగిన దానికల్లా తిన్నగా సమాధానం చెప్పాలి. పెంకితనం చేస్తే మర్యాద దక్కదు. మరి మానవతులకి మర్యాద భంగం చేసిన వాళ్ళకి కూడా మర్యాద దక్కదు కదా. మరి అదేమన్నమాట? కుడి ఎడమ ఎరగని ప్లేడర్లకి, సాక్షుల్ని తయారు చేసే ప్లేడర్లకి శిక్ష అవడానికి రూలు ఉందా అండి? భీమారావు పంతులు అప్రతిపుడై సాక్షిని మందలించవలసిందని కోరగా అధికారి, అమ్మాయి, అలా పెంకితనం చేయకూడదు, అడిగిన దానికల్లా జవాబు చెప్పాలి అనెను.
ఆడపిల్లని అనరాని మాటలు అనవచ్చునా అండి ఆయన? నీ మీద అలాంటి కేసు పెట్టాడు మీ నాన్న. మా నాన్న ఏమీ ఎరగడండి. ఉంచుకున్న ముండా ఈ ప్లీడరు చేశారండి ఇదంతాను. ఎవరు ఉంచుకున్న ముండా? మా నాన్న. అంత మంచివాడా మీ నాన్న? సరే, నేనడిగే మాటలకి జవాబు చెప్పు. చిత్తం. నేను తమ కూతురులాంటి దాన్నండి. తండ్రి కూతుర్ని అడగవలసినట్లు అడగండి బాబయ్య గారు. అలాగే అడుగుతాను. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నా పెనిమిటి ఇంట్లో ఉన్నానండి. ఏమన్నావు? నిజం చెప్పు. నిజంగానేనండి. నేనిప్పుడు నా పెనిమిటి దగ్గరే ఉన్నానండి. ఎన్నాళ్ల నుంచి? ఏ క్షణంలో నేను నా తండ్రి ఇల్లు విడిచానో ఆ క్షణం మొదలుకునే ఉన్నానండి. నిన్ను నీ తండ్రి ఇంట్లో ఉంచి ఎవరు తీసుకెళ్లారు? నిజం చెప్పు. నిజమేనండి, నా పెనిమిటే తీసుకువెళ్లారండి. బండి ఎవరు తోలారు? బండబ్బాయేనండి. ఎవరా మనిషి? నేనెరగనండి. బండి ఏ ఊరిది? నాకు తెలవదండి. రాత్రి ఎన్ని గంటల వేళ వెళ్ళిపోయావు? ఊరు మాటుమడిగిందండి. రాత్రి 11 దాటుంటుందేమోనండి. అర్ధరాత్రి వేళ ఎవరికి చెప్పకుండా ఎందుకు తీసుకువెళ్లాడు నీ పెనిమిటి? తెలిస్తే మా నాన్న వెళ్ళనివ్వడు కదండి. ఎంచేత? తనకి తను ఉంచుకున్న ముండకి వన్నం వండి పెట్టేవారు లేకపోతారని. వన్నం అంటే ఇక్కడ వంటండి. ఇన్నాళ్ల దాకా నువ్వు పుట్టింట ఎందుకుండిపోయావు? మా అత్తగారు బతికి ఉన్నప్పుడు నేను అక్కడ ఉండలేకపోయాను. తర్వాత ఇందాక చెప్పిన కారణం చేత మా నాన్న పంపాడు కాదు. మొన్ననే మా అత్తగారు చచ్చిపోయారు. ఇంక నాకు బాధలు లేవు. ఇందాక చెప్పిన కారణం చేతనే రహస్యంగా వెళ్ళిపోయాను. నువ్వు చెప్పిన మాటలు నిజమే కావచ్చును, కానీ సాక్ష్యం ఉంటే గాని నమ్మడానికి వీల్లేదు. నీ పెనిమిట్ని సమను చేసి పిలిపిస్తాము. చిత్తం. ఏమయ్యా భీమారావు పంతులు, ఆ పిల్లలా చెబుతోంది. మీరు యథార్థంలో అక్రమ ప్రశ్నలే వేశారు. ఇంకేమైనా అడగవలసి ఉందా మీకు? సరిగ్గా అడగాలి సుమండి. చిత్తం అని భీమారావు పంతులు ఇంకనూ కొన్ని ప్రశ్నలు మృదుగా అడిగాను. నీలమ్మ సరిగానే జవాబు చెప్పాను. కాని ఆ జవాబుల వల్ల భీమారావునకు ప్రయోజనం కలగలేదు. అధికారి సెలవిచ్చి నీలమ్మను పంపివేసి, రెండో సాక్షి ఎవరయ్యా అని అడగగా సుబ్బారావు, ప్రబల తిరుపతి రాయుడు గారిని పిలిపించండి అనెను. కోర్టు అంతైను శబాస్ అని అరిచిరి. భీమారావు ముఖమున కత్తి వేసినను నెత్తురు లేకుండా పోయెను. వీరయ్య మీది ప్రాణములు మీదికి ఎగిసిపోయెను. బిళ్ల బంతరోతు పిలువగా తిరుపతి రాయుడు వచ్చి బోనులో నిల్చెను. లాంఛనములన్నీయూ ముగిసిన తరువాత భీమారావు పంతులు కొన ఊపిరితో లేచి నిల్చెను. నీ భార్యని చివుకుల సుబ్బారావు అనే యువకుడు లేవదీసుకుపోయాడని నీ మామగారు కేసు తెచ్చారు. నువ్వేం చెబుతావు? ఉంచుకున్న ముండ పురి ఎక్కించగా ఆయన కోర్టు ఎక్కాడు. ఏలిన వారు సాక్షులను తయారు చేశారు. ఇదంతా ఒట్టి అబద్ధం. అబద్ధం కేసు తెచ్చినందుకు మీ ఖాతాదారు దుర్వాసుల వీరయ్య గారి మీద, అబద్ధం సాక్ష్యాల్ని తయారు చేసినందుకు ఏలిన వారి మీద మర్యాద భంగానికి నా భార్య నేను కేసులు దాఖలు చేస్తాము. ఇది తమకు సమ్ముఖమందలి నోటీసు. మీ జవాబుతో నాకు అవసరం లేదు. నా భార్యను మీరు అడిగిన ప్రశ్నల ధోరణికి ఇంకో సెక్షన్ కూడా వేయించబడుతుంది. భీమారావు నిరుత్తరుడై కూర్చుండెను. ప్లీడర్లందరూ విచారణ ఎందుకు అనిరి. లాంఛనములను పూర్తి చేసి అధికారి ఫిర్యాదిని మగము వాచినట్లు మందలించి కేసు కొట్టివేశను. అంతవరకును చెరచెర వ్రాయించిన ఒక వకీలు లేచి సుబ్బారావు మీద తప్పుడు ఛార్జీ తెచ్చినందులకు మాన నష్టమునకు కేసు దాఖలు చేసెను. నీలమ్మ పక్షమున, తిరుపతి రాయని పక్షమున మరి ఇరువురు ప్లీడర్లు కూడా వెంటనే ఛార్జీలు దాఖలు చేసిరి. యథాశాస్త్రంగా వ్యవహారం నడిపించబోయి అని అధికారి గుమాస్తాను ఆజ్ఞాపించను. ఆడాళ్లను పెంచకూడదు అని వీరయ్య వెడలిపోయాను. భీమారావు పంతులు చిన్నపుచ్చుకుని వెడలిపోయాను. అక్కడ ఉన్న వారందరూ జయధ్వానములు చేయుచుండా నీలమ్మయు, తిరుపతి రాయుడును, చివుకుల సుబ్బారావును జట్కా ఎక్కి వెడలిపోయిరి. బాగుంది కదండి కదా. మీకు గుర్తుందో లేదో, ఒక పాత సినిమాలో ఇలాగే పద్మనాభం, శారద వాళ్ళిద్దరూ కూడా ఇలాగే పెళ్లి చేసుకుంటారు. అక్కడేంటంటే మామగారు కట్నం కావాలని పేచి పెట్టడంతో పద్మనాభం అని సూర్యకాంతం వాళ్ళ ఆయనకి తెలియకుండా దొంగతనంగా కోడల దగ్గరికి పంపిస్తుంది. అలా కోడలు గర్భవతి అవుతుంది. అప్పుడు తెలుస్తుంది పద్మనాభమే భర్త అని చెప్పి. ఇది ఇన్స్పిరేషన్ ఏమో అనిపిస్తుంది నాకు ఈ కథ చదివిన తర్వాత. కానీ కథ బాగుంది కదండి.